అందరికీ హాయ్. ఈరోజు నేను చెప్పేదైతే చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి సంఘటన పల్లెటూర్లలో జరుగుతుంటుంది. ఎందుకంటే ఆవులు బర్రెలు అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు అట్లాగా వచ్చేసేసి ఇట్లా ఓపెన్గా ఉంటే తినేస్తుంటాయి. కానీ సిటీలో కూడా ఇట్లా జరిగింది. గేట్ తీసేసి ఉండేసరికి ఒక ఆవు లోపలికి వచ్చి నీట్గా ఈ విధంగా తినేసింది. స్ట్రాబెర్రీ చెట్లు, ఇది అయితే వంకాయ చెట్టు పూత పిండి అంతా ఉండింది, మొత్తం తినేసింది. స్ట్రాబెర్రీ అయితే గుబురుగా ఉన్న చెట్లన్నీ తినేసింది. మందారం చెట్లు కూడా అయితే ఇంకో మందారం చెట్టు అయితే చాలా బాగుండింది, అది కూడా తినేసింది. మల్బరీ చెట్లు ఇట్లాగా. కానీ నాకు ఒకటి హ్యాపీగా అనిపించింది ఏంటంటే, ఎప్పుడు ఆవులు సిటీలో ఉండేటివి చెత్త, తర్వాత డస్ట్బిన్లు కాడ కవర్లు అవి తింటుంటాయి కదా. పోతే పోనీలే ఒకసారి పాపం అది కనీసం గ్రీన్గా నీట్గా ఉండే చెట్లనన్నా తినిందిలే అనిపించింది. కానీ మొదుళ్ళు అయితే ఉన్నాయి కదా, మళ్ళీ వస్తాయిలే అనిపించింది. ఇంకోటి ఏంటంటే, మనం సిటీలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు ఇట్లాగాను అని నేను ఈ వీడియో తీసి అప్లోడ్ చేశాను. కానీ పెద్ద పెద్ద చెట్లను అయితే ఏం చేయలేదు. వీటి చెట్లు అయితే ఇవి ఎందుకో మరి తినలేదు. ఒక సైడ్ చెట్లు మొత్తం అట్లా చేసింది. ఇక్కడ ఉన్నాయి కదా ఈ రేగి చెట్టు, లిచ్చీ ప్లాంటు, ఇంకొకటి చెర్రీ ప్లాంట్, వీటిని అయితే అసలు ఏం చేయలేదు. ఇవి మాత్రం సేఫ్గా ఉన్నాయి. ఆ చెట్లు మాత్రం అయితే నీట్గా తినేసాయి. ఫస్ట్ కొంచెం బాధగా అనిపించింది. మళ్ళీ ఏముందలే మొదుళ్ళు ఉన్నాయి కదా, మనం ఎరువు నీళ్లు కొంచెం బియ్యం కడిగిన నీళ్లు అట్లా పోస్తూ ఉంటే వచ్చేస్తాయిలే అనిపించింది. ఇలాంటి సంఘటన కూడా జరుగుతుందని ఫస్ట్ టైం అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ.